లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి కొందరు నేతలు చేరారు. మరికొందరు చేరటానికి సిద్ధమయ్యారు. ఇది జీర్ణించుకోలేని బారాస నేతలు పార్టీ ఫిరాయింపులను ఖండిస్తున్నారు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ కేసీఆర్ ఇజ్జత్ తీస్తూ కౌంటర్ అటాక్ చేస్తోంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సెటైరికల్ గా ఇచ్చిపడేశాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం గాంధీ భవన్ లో రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2014-2018లో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైసీపీ, సిపిఐ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బెదిరించింది. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని బారాస నేతల నోర్లు మూతపడేలా ఒక్క మాటలో చెప్పారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను, టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిలను రాజీనామా చేయకుండానే పార్టీలో చేర్చుకొని మంత్రులుగా కూడా చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే కేబినెట్ లో తీసుకున్నారు. అప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోలేదు. కనీసం ఆ ఫిర్యాదులపై స్పీకర్ ఒక్కసారి కూడా పిలిచి వివరణ కోరలేదు అన్నారు. కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నాయని రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం కూలిపోతుందని, కడియం శ్రీహరి కేసీఆర్ సీఎం అవుతాడని, 6 నెలల్లో మా ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్లో కేటీఆర్ అన్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.